అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వెళ్తే తనకొచ్చే స్పందన మాత్రం అమోఘం. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా జగన్ గారితో ఒక తెలియని ఎమోషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా ఎఫెక్షన్ చూపుతూ ఉంటారు. ఇటువంటివి మనం చాలా చూసాం అధికారం కోల్పోయిన తర్వాత కూడా. అండ్ మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో కూడా జగన్ గారంటే ఒక తెలియని ఎమోషన్ వాళ్ళలో నిండకపోయింది. మొన్నటికి మొన్న విజయవాడ చూసాం. ఓ పాప జగన్ గారితో ఫోటో కోసం ఎంత ఏడ్చిందో, తర్వాత ఎంత ఆనందపడిందో అబ్బురపరిచే విజువల్ అది. ఏ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు కూడా ఆ అద్భుతాన్ని అంటే అంత అందమైన విజువల్‌ని చూసి తట్టుకోలేక ఏ స్థాయిలో ట్రోల్ చేశారో, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ స్థాయిలో ట్రోల్ చేశారో మనం చూసాం. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఉన్నారు. తన మొదటి రోజు పులివెందుల పర్యటనలో కూడా ఇటువంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వస్తున్నారు అని చెప్పి తెలుసుకొని పులివెందుల నుండి 5 కిలోమీటర్ల దూరం, ఆ బాలుడి పేరు మెహబూబ్ షరీఫ్, పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండారెడ్డి కాలనీలో ఉంటారట. ఎట్లయినా జగన్ను చూడాలి ఒక్కసారి దగ్గర నుంచి అని చెప్పి ఎవరికీ చెప్పా పెట్టకుండా, చిన్న బుడ్డోడు చెప్పా పెట్టకుండా, కాలాల చెప్పులు కూడా లేవు, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ హెలిప్యాడ్ ఆడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఇక పులివెందుల చుట్టుపక్కల మొత్తం వెహికల్ ఆడికి వస్తుంటారు, ఫుల్ ఉంటాయి కదా. అంటే ఎక్కడికి వెళ్తారు, హెలిప్యాడ్ ఎక్కడ అని. ఆ హెలిప్యాడ్ ఎక్కడ తెలుసుకున్నాడు, నడుచుకుంటూ పోయినాడు. ఎట్లయినా కనుక ఆయన చూడాలి అక్కడ దిగుతాడు కాబట్టి అని. సో జగన్ 12 గంటలకు అక్కడ చేరుకోగానే మొత్తం మీద కష్టపడి దొబ్బులాడుకుంటూ, పిల్లోడు కదా ఎక్కడైనా అలో చేస్తూ ఉంటారు, పోయిండు ఒక్కసారిగా చూడగానే బిగ్గరగా ఆనందమో ఏడుపో కేకలేయడం మొదలెట్టిండు. జగన్ గారు గమనించారు. ఆ పిల్లని దగ్గరకు రమ్మన్నారు. ఆనందం ఆ పిల్లని కన్నీళ్ళు, అంటే ఆ కారే కన్నీళ్ళను కనుక తుడిసి, ఆ కారే కన్నీళ్ళను కూడా తుడిసి ఎలా తుడుస్తున్నాడు చూడండి అని. ఆ కారే కన్నీళ్ళను కానీ తుడిచి, అదే ఇట్లా తుడిచి మంచిగా ఫోటో దిగి పార్టీ నాయకులకు చెప్పి క్షేమంగా ఇంటి దగ్గర దించేసి రమ్మని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఈ పిల్లని కనుక ట్రోల్ చేయడానికి మరి జగన్ గారి వ్యతిరేకులకు మెటీరియల్ దొరికిందో, లేకపోతే మొన్న పాపను ట్రోల్ చేసే లేనిపోయిన విమర్శలు ఎదుర్కొన్నాం, వదిలేబాబు ఇంకా చిన్నపిల్లల జోలికి పోకూడదని చెప్పి సైలెంట్ ఉంటారో తెలియదు. కానీ జగన్ గారి క్షేత్రస్థాయికి వెళ్తే మాత్రం అసలు ఒక రకంగా జనాలు ఎగబడడం వేరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా క్యూ లైన్లలో ఉండి, తోపులాట్లలో ఉండి మరి జగన్ గారితో కరాచలనం కోసం తను ఒకసారి చూడాలని ఎగబడడం నిజంగానే తనకున్నటువంటి ఒక మాస్ ఫాలోయింగ్ని అయితే డెఫినెట్లీ సూచించేటివి ఇవన్నీ.